వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి గొట్టిపాటి అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రోజు పనిచేస్తే రేపటికి మర్చిపోతున్నటువంటి రోజులలో ఎప్పుడో 1972 సంవత్సరంలో ఎమ్మెల్యేగా గెలిచి 78 వరకు కావలికి సేవ చేసి, ముఖ్యంగా కొండాపురం, కలిగిరి, జలదంకి మండలాలు టౌన్ కలిపి చేసి ఈ రోజు కూడా అభిమానులు తరగని ముద్ర వేసుకున్న వ్యక్తి కొండపనాయుడు గారు. అటువంటి కొండపనాయుడు గారి వర్ధంతి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అన్ని పార్టీల నాయకులకు, ఈ నిర్వహిస్తూ అందరినీ ఆహ్వానించినందుకు ట్రస్ట్ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి సమకాలిక నాయకులకి కొండపనాయుడు గారి జీవిత చరిత్రను సంవత్సరానికి ఒక్కసారైనా పరిచయం చేస్తున్నటువంటి ఆ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు జనబాంధవుడు, పేదల పాటి పెన్నిటి, ఇప్పుడు కూడా పెదాల మీద చిరునవ్వు, పేదలకు సేవ చేయాలనే తపన, నమ్ముకున్న వ్యక్తి కోసం మాట మీద నిలబడే మనస్తత్వం, పల్లె ప్రాంతాలను పట్టణాలుగా తీర్చిదిద్దాలి, పల్లెటూర్లలో ఉన్నటువంటి రైతాంగం, కూలీలు 3 పూట్ల అన్నం తినాలి అంటే పంటలు బాగా పండాలంటే నీళ్లు కావాలని కావలి కాలువ మొదలుకొని పోరాటం చేసినటువంటి వ్యక్తి కొండపనాయుడు గారు. ముఖ్యంగా జలదంకి మండలంలో రాజకీయానికి చైతన్యమైనటువంటి మండలంలో పుట్టి ఈ రోజున గట్టుపల్లి చింతలపాలెం పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పశువుల హాస్పిటల్ కావచ్చు, లేదంటే పిహెచ్సి కావచ్చు, హై స్కూల్ కావచ్చు, అన్ని తెచ్చిన తరుణంలో కావలి కాలువ నీళ్లు గట్టుపల్లికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం విఫలమైన సందర్భంలో ఇంతటితో ఆగకూడదు, ఈ రామవరపాడు అదేవిధంగా చింతలపాలెం చెరువులకి నీళ్లు రావడం కోసం ఉత్తర కాలువని ఎక్స్టెండ్ చేయాలి అని పోరాటం చేసి ఉత్తర కాలువ సాధించినటువంటి ధీరోదత్తుడు కొండపనాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సేవలను గుర్తించి నాడు ఆ కాలువకి కొండపనాయుడు కనాలుగా దాన్ని నామకరణం చేసి రాళ్లపాడు వరకు తీసుకొచ్చారు. అప్పుడే నేను కూడా కొండపనాయుడు గారు చనిపోయిన తర్వాత నేను ఎంపీపీగా ఉన్నప్పుడు ఆయన ఆశయాలు ప్రధానమైనటువంటిది తన జన్మభూమికి సోమశిల నీళ్లు తేవాలని ఉత్తర కాలువ సాధిస్తే, కానీ ఉత్తర కాలువలో కూడా ఈ జలదంకి మండలంలో ఉన్నటువంటి తిమ్మ సముద్రం, కేశవరం, గట్టుపల్లి చెరువు నీళ్లు రాకపోతే నేను అప్పుడు మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమెతో సంప్రదించి అప్పటి ముఖ్యమంత్రిని కలిసి కాగుటూరు రిజర్వాయర్ ని ఏర్పాటు చేసి కాగుటూరు రిజర్వాయర్ నుంచి తిమ్మ సముద్రం చెరువుకి, తిమ్మ సముద్రం నుంచి కేశవరంకి, కేశవరం నుంచి గట్టుపల్లి చెరువుకి, అదేవిధంగా కేశవరం నుంచి చోడవరంలో ఉన్న ఎర్ర చెరువు, కొత్త చెరువుకి, రామరపాడు చెరువుకి వీటన్నిటికీ నీళ్లు వచ్చేటట్టు ఆ రోజు చేయటం కూడా జరిగింది. అయితే ఇప్పటికి కూడా ఇంకా కూడా ఆ కాగుటూరు రిజర్వాయర్ పెండింగ్ ఉన్నందువల్ల ఏపీనాపి దగ్గర కాలం ఇంకా పూర్తిగా తవ్వని కారణాల వల్ల ఈ రోజు నీళ్లు రాలేదు. మన అందరం కూడా, ముఖ్యంగా నా బాధ్యత, కొండపనాయుడు గారి ఆశయం గట్టుపల్లికి నీళ్లు తేవటం ఆయన ఆశయం కాబట్టి తప్పకుండా నేను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారితో సంప్రదించి తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గట్టుపల్లికి నీళ్లు తెచ్చి ఆయన మనసుకు ప్రశాంతత కలిగేటట్టు చేస్తానని సందర్భంగా వారి యొక్క వర్ధంతి నాడు తెలియజేస్తూ, ఆయన ఆశయాలను కొనసాగించడంలో ట్రస్ట్ సభ్యులతో నేను కూడా కలిసి పనిచేసి తప్పకుండా భావి భారత పౌరులుగా రాబోయేటువంటి రాజకీయ వారసత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క నియమావళిని, నిబద్ధతను తెలిసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని, ఆయన ఏ మాటకు విలువిచ్చాడో, డబ్బు కంటే కూడా మాటకు విలువిచ్చాడో అదే విలువతో మేము కూడా రాజకీయం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరహై గొట్టుపాటి కొండపనాయుడు గారు, అమరహై గొట్టుపాటి కొండపనాయుడు గారు, అమరహై గొట్టుపాటి కొండపనాయుడు గారు.